ఓమస్మద్గురుభ్యో నమః. శ్రీ భక్తి సాగర్ ఆధ్యాత్మిక ఛానల్కి స్వాగతం. నేను డాక్టర్ చిలుకమరి నటరాజ్. మనము భగవద్గీతని అధ్యయనం చేస్తున్నాం. భగవద్గీత అధ్యయనంలో ఇవాళ మనం 3వ శ్లోకానికి వచ్చాము. 3వ శ్లోకంలో ఇంతకుముందు ఏం జరిగింది ఒకసారి మనం చిన్నగా రీక్యాప్ లాగా మాట్లాడుకొని 3వ శ్లోకానికి వెళ్దాం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు అడిగాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అక్కడ ఏం జరుగుతుందయ్యా చెప్పవయ్యా అని సంజయుడిని అడిగితే, సంజయుడు దృష్ట్వాతు పాండవానేకం వ్యూఢం దుర్యోధన సదా ఆచార్యం సంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అసలు ఎదుటి వాళ్ళని చూడగానే మనం ఎలా ఆలోచించాలి, మనం ఎలా ఇన్ఫీరియారిటీ పొందకూడదు, ఆత్మన్యూనతాభావాన్ని ఎలా స్వీకరించకూడదు అనే విషయం గురించి మనం 2వ శ్లోకంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు 3వ శ్లోకం, పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఇది మనకి 3వ శ్లోకం భగవద్గీతలో. ఆచార్యుడైన ద్రోణుడి దగ్గరికి వెళ్ళిన దుర్యోధనుడు, చూడవయ్యా పాండవుల సైన్యాన్ని ఎలా ఉందో అని చెప్పే ఆ ప్రాసెస్లో ఏమంటున్నాడు, పశ్య ఏతాం, చూడవయ్యా ఏతాం ఇదంతా పాండుపుత్రాణం, పాండుపుత్రుల యొక్క వ్యూఢం. దానికి నాయకుడు ఎవరయ్యా, ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ధీమంతుడైన ద్రుపదపుత్రుడు నీ శిష్యుడు చేశాడు. నువ్వు శిష్యుడివి కాదా అంటే ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి వెటకారం ఆడుతున్నాడు, ఆచార్యుణ్ణి అవమానిస్తున్నాడు. ఆచార్యుణ్ణి అవమానించిన వాడు ఎవడైనా గెలుస్తాడా? గెలవడండి. వాళ్ళ జీవితంలో గెలుపు ఉండదు. ఆచార్యుణ్ణి మనం ఇంతకుముందు శ్లోకంలో మాట్లాడుకున్నట్టు శుశ్రూష చేయాలి, పరిచర్య చేయాలి, వాళ్ళకి మనల్ని మనం సమర్పించుకోవాలి. అప్పుడే మనకి జ్ఞానం లభిస్తుంది. ఎవరైతే మనకి నేర్పడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఖాళీ కుండలా ఉండాలి తప్ప నిండు కుండలా ఉండకూడదు. అహంకారము మనం ఎప్పుడైతే చూపించడానికి ప్రయత్నం చేస్తామో మనకి విద్య అబ్బదు. ఎప్పుడూ చెప్తుంటారండి, నిండు పాత్రలో మనం నీటిని నింపలేము, పాత్ర ఖాళీగా ఉన్నప్పుడే నింపగలము. ఇది అంతే. పశ్య ఏతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూ. ఎంత గొప్పగా ఉందో చూసావా. ఎదుటివాడి బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకున్నవాడు ఎప్పుడూ విజయం సాధించడు. స్పర్ధయా వర్ధతే విద్య అంటే స్పోర్టివ్ స్పిరిట్ తోటి మనం ముందుకెళ్తే విద్య వస్తుంది. ఎదుటివాడు అమ్మో వీడు నాకంటే గొప్పవాడు, అమ్మో వీడు నాకంటే బలవంతుడు అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడే మన ఓటమి ఖరారైపోతుంది. అంత గొప్ప బలం చూసావా గురువయ్యా అంటున్నాడు. మహతీం చము, ఎంత గొప్పగా ఉందో, ఎంత గ్రేట్ సైన్యము చూసావా, ఎంత గొప్ప సేన చూసావా. ఎదుటి వాళ్ళ బలం నిజానికి 7 అక్షౌహిణీల సైన్యం పాండవులది, 11 అక్షౌహిణీల సైన్యం కౌరవులది. ఈ 11 అక్షౌహిణీలు తక్కువగా కనపడి ఎదుటి వాళ్ళది మహతీం అంటున్నాడు. అంత గొప్పగా ఉంది చూసావా అయ్యా. వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ, నీ శిష్యుడు చూడు ఎంత అద్భుతంగా చేశాడో. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, నువ్వు ఉన్నావు ఎందుకయ్యా అనిపించట్లా మనకి. ధీమతాం, వాడు అంత తెలివైన వాడు, అంత ప్లానింగ్ ఉన్నవాడు చూడు వాడు అంటున్నాం. మరి నీ శిష్యుడు నీకంటే బాగా చేస్తున్నాడు రా, నువ్వేం పీకుతున్నావు అని అడిగినట్టు అనిపిస్తుంది. ఎంత కోపం వస్తుంది ఆచార్యుడికి. కానీ పాపం ద్రోణుడు కానీ భీష్ముడు కానీ వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడి యొక్క పంచన బతికారు కాబట్టి, వాళ్ళ తరపున యుద్ధం చెయ్యక తప్పదు కాబట్టి. మనకు బాహుబలిలో కట్టప్ప పాత్ర ఉంటుందండి. రాజ్యానికి కట్టుబానిస, ఎవరు రాజైతే వాళ్ళకి ఊడిగం చేయడమే అతని కర్తవ్యం. అలాగే భీష్ముడు కానీ ద్రోణుడు కానీ వీళ్ళందరూ కూడా అప్పుడు ప్రస్తుతం రాజెవరు, ధృతరాష్ట్రుడు, అతని కొడుకు దుర్యోధనుడు. వాళ్ళ తరపున యుద్ధం చేసి తీరాలి. ధర్మం అటువైపు ఉందని తెలుసు, కానీ నిస్సహాయులు వీళ్ళందరూ. అలాంటివి గురువుగారి దగ్గరికి వెళ్ళి చూసావయ్యా అని వెటకారం చేస్తున్నాడు. పశ్య ఏతాం పాండుపుత్రాణం
ఆచార్య మహతీం చము వ్యూఢాం. ఆ వ్యూఢం ఎలా ఉందట? మహతీం చము, అద్భుతంగా ఉందయ్యా, గొప్పగా ఉంది, అసలు సముద్రంలా ఉంది. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ బలాన్ని మనం అతిగా ఊహించుకుంటామో, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ బలాన్ని చూసి మనం భయపడతామో, మనం విజయం సాధించము. ఇది భగవద్గీత మనకు చెప్తున్న ఇంకొక పాఠం. ఎదుటి వాళ్ళ బలాన్ని సరిగ్గా అంచనా వేయాలి. తక్కువ అంచనా వేయకూడదు, ఎక్కువ అంచనా వేయకూడదు. తక్కువ అంచనా వేస్తే మనం ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకని మనం వాళ్ళని నిర్లక్ష్యంగా చూస్తాం. ఎక్కువ అంచనా వేస్తే భయంతో చూస్తాం. భయంతో చూసినా, నిర్లక్ష్యంతో చూసినా మనం అనుకున్న పనిని మనం సాధించలేము. ఇది భగవద్గీత మనకు నేర్పిన పాఠం. అట్లాగే వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. తవ శిష్యేణ, నీ శిష్యుడయ్యా, నువ్వు కాదా? నువ్వెక్కడ నేర్చుకున్నావు? అదే ద్రోణాచార్యుడి దగ్గర కదా. కొన్నిసార్లు భార్యాభర్తలు చిన్న ఇదైనప్పుడు మీ కొడుకు చూశారా అంటారు. నీకు కొడుకు కాదా అంటే, వాళ్ళు తప్పు చేసినప్పుడు నీ కొడుకు అంటారు, వాళ్ళు మంచి చేసినప్పుడు నా కొడుకు అంటారు. ఎదుటి వాళ్ళలో మంచి ఉంటే మనం స్వీకరిస్తామా, తప్పుంటే పక్క వాళ్ళ మీదకి తోసేస్తామా? ఇది చెయ్యకూడదు. ఇది భగవద్గీత మనకు నేర్పుతున్న ఇంకొక పాఠం. తవ శిష్యేణ ధీమత. వాడు కూడా ఎంత అద్భుతంగా పన్నాడో. నిజానికి ఎంత ఇదంటే తర్వాత శ్లోకాల్లో మనకి తెలుస్తుంది డిసిప్లిన్ అంటే ఏంటి, ఎందుకు డిసిప్లిన్ ఉంటే మనం గెలుస్తాము అనే విషయాలు కూడా మనకి భగవద్గీత నేర్పిందండి. 11 అక్షౌహిణుల పాండవుల సేన ఎందుకు గెలిచింది, 7 అక్షౌహిణుల పాండవ సేన ఎందుకు గెలిచింది, 11 అక్షౌహిణుల కౌరవ సేన ఎందుకు ఓడిపోయింది? ఇందుకే ఓడిపోయింది. వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకపోవడం వల్ల ఓడిపోయింది, డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఓడిపోయింది. ఇక్కడ ఇంకొక పదం వాడండి, ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ. ద్రుపదపుత్రేణ అనే బదులు దుష్టద్యుమ్నేన అనొచ్చు కదా. దుష్టద్యుమ్నుడు వాడి పేరు, ద్రుపదపుత్రుడు అని ఎందుకు అంటున్నాడు? ద్రోణుడు, ద్రుపదుడు ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. కలిసి విద్యాభ్యాసం చేసిన తర్వాత ద్రుపదుడు రాజయ్యాడు. ద్రోణుడు శిష్యరికం మన శిష్యులకు పాఠాలు నేర్పే ప్రాసెస్లో బీదవాడిగా మిగిలిపోయాడు, పేదవాడిగా ఉండిపోయాడు. తన కొడుకైన అశ్వత్థామకు పాలు పట్టేందుకు కూడా పాలు లేని పేదరికంలో ఉన్నాడు. ఏం చేయాలి? తన ఫ్రెండే కదా, తన స్నేహితుడు కదా, రాజయ్యాడు, తనకేదన్నా సహాయం చెయ్యకపోతాడా అని ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణుడి దగ్గరికి వెళ్తే ద్రోణుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రుపదుడి దగ్గరికి వెళ్తే ద్రుపదుడు, నేను రాజుని, నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక బ్రాహ్మణుడివి, నువ్వు వచ్చి నన్ను నీ స్నేహితుడు అంటావా? ఇగో. ఆ ద్రుపదుడికి మళ్ళీ గర్వభంగం జరిగిందండి. ద్రోణుడి శిష్యుడి చేతిలో గర్వభంగం జరిగింది. ఎప్పుడైతే మనం ఇగోకి పోతామో, నీ స్నేహితుడు కృష్ణుడు కుచేలుడు నేను చూశాం కదండి, కృష్ణుడు రాజే కదా, మరి కుచేలుడు ఒక బ్రాహ్మణుడు కదా, ద్రుపదుడు రాజు కదా, ద్రోణుడు ఒక బ్రాహ్మణుడు కదా, ఇద్దరి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది. కుచేలుడు తీసుకొని వస్తే అటుకులు తీసుకొని వస్తే తిన్నాడండి కృష్ణుడు. దీని మీద మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 3 పిడికిళ్ళ అటుకులు తీసుకొస్తే 2 పిడికిళ్ళు తినగానే రుక్మిణీదేవి వచ్చి ఆపిందటండి. ఎందుకు ఆపావన్నట్టు చూశాడు భగవానుడు. ఆయనకి తెలుసు ఎందుకు ఆపిందో, కానీ అది మన కోసం ఎందుకు ఆపిందో చెప్పాలి, మనకు చెప్పాలి కదా. ఆవిడ చెప్పిందండి, ఒక పిడికెడు తిని అష్టైశ్వర్యాలు ప్రసాదించావు, ఇంకొక పిడికెడితో సర్వభోగభాగ్యాలు మోక్షాన్ని కూడా ప్రసాదించావు, ఇంకొక పిడికెలు అటుకులు తింటే నేను నువ్వు మన సపరివారము పోయి ఆయన దగ్గర ఊడిగం చెయ్యాలయ్యా అంటే భగవానుడు భక్తదాసుడు ఎంతో చూడండి, భక్తులకు తను ఎంత సమర్పించుకుంటాడు. మనం సమర్పించుకుంటున్నాం అనుకుంటున్నాం కాదండి. మనకి నృసింహావతారంలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో ఇందుగలడందు లేడని సందేహమౌలు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూసిన అందందే కలవు దానవాగ్ని వింటే అన్నాడట. అనగానే పోతన గారు నెక్స్ట్ ఇంకొక పద్యం రాస్తారండి. మొత్తము ఈ ప్రపంచము సకల చరాచర సృష్టిలో ఉండే సకల స్థావర జంగమాదులన్నిట్లలో కూడా భగవానుడు వెళ్ళిపోయి
తన ఆకారంతో నిండి వేచి ఉన్నాడట. ఎందుకని? ఈ హిరణ్యకశపుడి వేలు ఇలా తిరుగుతూ ఎక్కడికొచ్చి ఆగుతుందో తెలియదు. ఎక్కడికొచ్చి ఆగినా అందులో నుంచి బయటికి రావడానికి సిద్ధంగా, అంటే భక్తుడిచ్చిన మాటను నిలబెట్టడానికి భగవంతుడు ఎంత తపిస్తాడు, ఎంత శ్రమిస్తాడు అనేది మనకు భాగవతం చెప్పిందండి. భాగవతం అంటేనే భగవంతుని యొక్క భక్తుల కథలు. భగవద్గీత ఆ భగవంతుని వాక్కు. ఇక్కడ మనకు ద్రుపద పుత్రేణ, అక్కడ కృష్ణుడు ఎంత భక్తదాసుడో ఇక్కడ ద్రుపదుడు అంత అహంకారాన్ని చూపించాడు. ఎప్పుడైతే అహంకారాన్ని చూపించాడో తర్వాత ఓడిపోయాడు. ఓడిపోయిన కోపంతో ద్రోణాచార్యుని చంపే కొడుకు కావాలి అని యజ్ఞం చేసి ఈ దుష్టజుమ్నుని కన్నాడు. అర్జునుడిని పెళ్లి చేసుకునే కుమార్తె కావాలని అదే యజ్ఞంలో ద్రౌపదిని కన్నాడు. ఒకళ్ళని అర్జునుడికిచ్చి పెళ్లి చేశాడు, రెండవ వాడిని ద్రోణాచార్యుడిని చంపడం కోసమని ద్రోణాచార్యుడి దగ్గరే శిష్యరికం చేయించాడు. అది చూడండి, వాళ్ళకి నేర్పావయ్యా విద్యలు నువ్వు. నీ శిష్యుడు ద్రుపద పుత్రుడు, వాడు నిన్ను చంపడానికి పుట్టినవాడు, వాడికి నువ్వు విద్య నేర్పావు. వాడక్కడ వ్యూహాన్ని పన్ని నీకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు, చూసావా అని అడుగుతున్నాడు ద్రోణాచార్యుణ్ణి దుర్యోధనుడు. వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత, తెలివైనవాడు, జ్ఞానవంతుడు, మేధావి, వాడు ఎంత అద్భుతంగా వ్యూఢాన్ని సమకూర్చాడో చూడవయ్యా. నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటామే, అట్లా నువ్వు నేర్పిందే నీ ముందు తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? పశ్య ఏతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చము, అంత గొప్పది, అంత అద్భుతంగా ఉంది. మనమేంటి 11 అక్షరాల సైన్యాన్ని తగ్గించేసుకున్నాడు, 7 అక్షరాల సైన్యాన్ని పెంచేసుకున్నాడు. భయము, ఆత్మన్యూనతాభావము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే మనం విజయం సాధించలేము. ఇది మనకు భగవద్గీత నేర్పుతున్న పాఠము. కాబట్టి ప్రతి శ్లోకము మామూలుగా చూస్తే ఏంటి, అంతరార్థాలతో చూస్తే ఏంటి, విశేషార్థాలతో చూస్తే ఏంటి, మనకు వ్యాఖ్యానాలు, ఇవన్నీ ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి భగవద్గీత మీద. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృక్కోణంతో చూశారు. కొంతమంది ద్వైత దృక్కోణంతో చూశారు, కొంతమంది అద్వైత దృక్కోణంతో చూశారు, కొంతమంది విశిష్టాద్వైత దృక్కోణంతో చూశారు, కొంతమంది శాక్తేయ దృక్కోణంతో చూశారు. అన్ని రకాల దృక్కోణాల్లో ఏ దృక్కోణంతో చూసినా మనం ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, ఎలా మనలో ఉండే ఆత్మ న్యూనతాభావాన్ని వదిలేయాలి, ఎలా మనలో మనము మన శక్తి సామర్థ్యాల్ని గుర్తించాలి, మన పరాక్రమాన్ని ప్రదర్శించడానికి మనం ఎలా సిద్ధం కావాలి, ఇవన్నీ మనకు భగవద్గీత ప్రతి శ్లోకంలో ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట మనకి నేర్పడానికి ప్రయత్నం చేసింది. అందుకే పశ్య ఏతాం, చూడమంటున్నాడు. ఏది అబ్జర్వేషన్, చూడకుండా పరిశీలించకుండా మనం ఏ పని చెయ్యకూడదు. పశ్య ఏతా, మొత్తం చూడాలి, ఇదంతా ఉంది. మహతీం చము పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య, చూడవయ్యా మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత, ధీమంతుడైన ద్రుపదపుత్రుడైన దుష్టద్యుమ్నుడు నీ శిష్యుడితో ఏర్పాటు చేయబడిన పాండవులొక్క మహత్తరమైన గొప్పదైన వ్యూఢాన్ని, అంటే ఆ సేనా సమూహాన్ని చూడవయ్యా అంటున్నాడు. ఆ చూసే ప్రాసెస్లో మనమేం నేర్చుకుంటున్నాము? ఎదుటి వాళ్ళ బలాన్ని ద్రోణుడు అంచనా వేయగలిగాడు, దుర్యోధనుడు అంచనా వేయలేకపోతున్నాడు. అయితే ద్రోణుడు అంచనా వేసినా తన బాస్, తన ఎవరైతే పై ఉన్నాడో వాడు సరిగ్గా లేకపోవడం వల్ల ద్రోణ, భీష్మ, కర్ణ, శైల్య, చాలామంది వీరులు ఉన్నారు. ఇటువైపు కూడా మనం తర్వాత శ్లోకాల్లో వస్తాయి. ఇటువైపు ఎవరెవరున్నారు, ఇటువైపు ఎవరెవరున్నారు, వాళ్ళ బలాబలాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి తర్వాత ఒక్కొక్క శ్లోకంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇటువైపు ఏం తక్కువ వాళ్ళు లేరు. భీష్ముడు సాక్షాత్తు పరశురాముణ్ణి, శివుణ్ణి జయించినవాడు. ద్రోణుడు ఒక బావిలో పడిపోయిన ఒక కందకాన్ని, అంటే బాల్ని బయటికి తీయడం, పూబంతిని బయటికి తీయడానికి బాణం కొట్టి ఆ పూబంతి యొక్క రెక్కకు గుచ్చి దానికి ఇంకొక బాణం గుచ్చి, దానికి ఇంకొక బాణం గుచ్చి, దానికి ఇంకొక బాణం గుచ్చి అలా బయటికి తీసేంత గొప్ప విలువిద్యలు తెలిసినవాడు. బ్రహ్మశిరోనామకాస్త్రాది గొప్ప గొప్ప అస్త్రశస్త్రాల ప్రయోగ ఉపసంహారాలు తెలిసినవాడు.
అంత గొప్ప ద్రోణుడు, భీష్ముడు ఇలాంటి ఎంతోమంది వీరులు ఇటువైపు ఉండి ఓడిపోయారు ఎందుకు? ఇటువైపు వాళ్ళు కృష్ణుడు ఆయుధం ధరించలేదు, యుద్ధం చేయలేదు, కేవలం సహాయం చేశాడు. ఎందుకు గెలిచారు? అందుకే మనం ఫస్ట్ రోజు చెప్పుకున్నాం, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః. ఎక్కడైతే కృష్ణుడున్నాడో, కృష్ణుడున్నాడు అంటే ధర్మం అటువైపు ఉందని అర్థం. ధర్మం ఎటువైపు ఉందో అటువైపు విజయం సాధిస్తుంది. యతో ధర్మస్తతో జయః. ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడే విజయం లభిస్తుంది. ధర్మము లేని చోట విజయం లభించదు. కొంతకాలం అధర్మానికి విజయం లభించవచ్చు, కానీ అది తాత్కాలికము, శాశ్వత విజయం కాదు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కానీ, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కానీ కౌరవులు గెలిచినట్టే లెక్కగా భావించుకున్నారుగా. మాయాజూదంలో గెలిచినప్పుడు వాళ్ళు గెలిచినట్టే భావించుకున్నారుగా. ఓడిపోవడం ఎప్పుడూ ఓడిపోవడం కాదు, శాశ్వతమైన గెలుపు, చివరి గెలుపు ఎవరు గెలిచారు అనేది మనకి భగవద్గీత నేర్పిస్తుంది. ఇలా మనం ప్రతి అధ్యాయంలో కొన్ని శ్లోకాల గురించి, ఒక శ్లోకం కావచ్చు, కొన్ని శ్లోకాల గురించి కావచ్చు, నేర్చుకుంటూ భగవద్గీతను మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యయనం చేసే ప్రాసెస్లో మనము భగవద్గీతని ఈ మోడర్న్ సొసైటీలో మనం ఎందుకు ఉపయోగించుకోవచ్చు? అప్పటి భక్తి విశ్వాసంతో భగవద్గీతను చదవడానికి, ఒక భగవద్గీతను ఇప్పుడు మనం ఈ కార్పొరేట్ సొసైటీలో ఉంటూ మన నిత్య జీవితంలో మనం చేసే పనులకి అన్వయించుకుంటూ ఎలా నేర్చుకోవాలి అనేది మనం ఈ భగవద్గీత అధ్యయనంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.